ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ సదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో, నా పేరు సామ్రాణి అండి. ఏ రాణి? సామ్రాణి. సామ్రాణి. నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరో లేక పోసిపోయిందండి. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా మా ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5,000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. సమయానికి చేతిలో డబ్బులు లేవే. ఏమండి ఆ సాంబ్రాణి గారిని అడగండి. సాంబ్రాణి గారు, పలాస గారు, తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5,000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. భలేవారండి మీరు. తీసుకోండి. చచ్చాడు. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి, మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చారే. ఇంకా నయం దేవుడం లేదు. సాంబ్రాణి గారు, పలాస గారు, మొన్న మీరు నాకు 5,000 ఇచ్చారు. 5,000 తీసుకోండి. అయ్యో భలేవారు, కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్. ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నాను, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? ఉంది. నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఎవరిని అడగాలి? ఎర్రిపప్ప పలాస మరి ఇంకెవరు అడుగుతాం? పలాస గారు. ఏంటి సాంబ్రాణి గారు? సడన్ గా 50,000 అవసరం పడింది. అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా, సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. భలేని వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. ఆఫ్టర్ 2 months. ఈ సాంబ్రాణి ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు, పలాస గారు, పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజు స్థలం 50,000 అంట. అవునా? మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు. సాంబ్రాణి గారు, నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు, గోడకేసిన సున్నం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50,000 మర్చిపోండి, 50,000 మర్చిపోండి, మనశ్శాంతిగా ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా, వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు, మీరు 2 నెలల క్రితం నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50,000 పిలిచావా? సాంబ్రాణి గారు, ఏమండి పలాస గారు, ఏంటి మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవును, మావిడి పిలిస్తే వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి సాంబ్రాణి? ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును, ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకుంటాం? నేను డబ్బుల గురించి అడిగితే దగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు. నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు, నాకు అర్థం అవ్వట్లేదు పలాసా. దేవుడా, అరే నువ్వు ఇచ్చింది 5,000 రా, నేను 50,000 ఇచ్చాను నీకు. అవునరా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ ఏం లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను లేపో. ఇస్తాలే పో. అవసరం 50,000 ఇచ్చాను ఇడికి. ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే. మీరండి, నేను అడుగుతాను. వద్దు మీరు ఇంతకెళ్ళండి. ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంతకెళ్ళండి. Come on, you can do it. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి, నేను దండం పెడతా నేను.
చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మాపో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. ఇవ్వట్లేదు అడుగుతున్నా. చంపేస్తాడన్నయ్య, చంపేస్తాడన్నయ్య, అరవకన్నయ్య. ఏంటంటే ఎవరంటే భయమా నాకు? ఎవరైనా నాకు భయమని అడుగుతున్నా. ఏంటి నాకు భయం ఏంటి? వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు. నేను అడిగితే ఏంటి ఇంత వైలెంట్ గా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగింది? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. మెంటల్ దానా? 30,000 కాదే 50,000. అదే అదే ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి ఆ రోజు మిడ్ నైట్. ఏంటో అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలా తిరగాల్సి వస్తుంది. సాంబ్రాడన్నయ్య, ఎవరు ఈ అర్ధరాత్రి మధ్యరాత్రి ఏంటి? 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చానన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? టైం పాడు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ వస్తావు. అరవకన్నయ్య, ఆయన లేస్తారు చంపేస్తారు. మీ ఆయన నోరు మీచుంటే నా నోరు మీస్తావా నువ్వు? అన్నయ్య, నోరు మీస్తావని అడుగుతున్నా. ఏంటమ్మా లేచేది? ఏయ్. ఏంటి అర్ధరాత్రి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. వచ్చే పనికి మాలం దానా? 30,000 కాదే 50,000. నేను అడుగుతాను కదా అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పద. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే 50,000. పలాసా ఏంటి సాంబ్రాణి? పగలేమో నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 ఇవ్వు. నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తానన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిశాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. నాకే తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాడు లేసేటట్లు లేడని చెప్పి మళ్ళీ యాస్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వేం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50 కదా. ఉదయాన్నే పొద్దుగా నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావు దాన్ని నువ్వు. నా కోసం వెళ్ళానా? నీ డబ్బుల కోసమే వెళ్ళింది నేను. నాకే ఇంకా నీ వల్ల ఒక రోజు పక్క. సరే ఆ 10,000 సంగతి ఉంచు. 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50. నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా? నేను హట్టెడ్ పలాసా. ఐ హట్టెడ్ నీతో కచ్చి. అన్నయ్య, ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాను. 30,000 కాదే 50,000. 50,000 అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఉండమా? మొదటిగా లేదు మగడా అంటే పెసరపప్పు నువ్వు పెళ్ళమా అన్నాడట. మొదలు అలా ఉంది నువ్వు చెప్పేది. అనవసరంగా 50,000 ఇచ్చి ఇరుక్కున్నానే. నేను కూడా ఇరుక్కున్నానండి. నువ్వు ఇరుక్కోవడం ఏంటే? అంటే అదే మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టు కాదా అంటున్నానండి. ఏమిటో దీని రెస్పాన్సిబిలిటీ. ఏమే త్వరగా వెళ్దాం. సాంబ్రాణి ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం. సరదాగా టూర్ వెళ్తాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు, భార్యని తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. 30,000 కాదే 50,000. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఉండమన్నా ఎందుకు సాగొడతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా. 50,000 ఇచ్చేసి వెళ్తా. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడిడు? అరే 50,000 నన్నే ఎవడరా నువ్వు అని అడుగుతారా? నువ్వు బాగుపడరా?
అన్నయ్య సాంబ్రాన్ అన్నయ్య 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 అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదా అన్నయ్య. 50,000 3 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి 3 ముళ్ళేసిన వాడికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి ఆ సాంబ్రాణి గారు నీకు తెలియకుండా నాకు తెలియకుండా నీకు సాంబ్రాణి పొగేశాడే. దేవుడు కాలు మొక్కాల్సింది పోయి నా కాలు మొక్కుతున్నానంటే మా ఆడాలకు పెళ్లి కాకముందు ఎంతమంది దేవుళ్ళైనా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పతియే మా దేవుడుంది, పతియే మా దేవుడుంది. ఏమండి మీరు షర్ట్ పై బట్టను పెట్టుకోలేదు, ఒక్క నిమిషం ఆగా నేను పెడతాను. ఆహా ఏమి జంట మొగుళ్ళ బట్టలు కూడా తీసుకుంటే భార్యని చూశాను కానీ బట్టన్స్ పెట్టే భార్యని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నువ్వెందుకు బ్రదర్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత మా ఇద్దరి మధ్య లేదే అని చిన్న బాధ సార్. సంగీతం అన్నాక రాగం ఉండాలి, సంసారం అన్నాక అనురాగం ఉండాలి, అప్పుడే అందం బ్రదర్. సార్ మీ ఇంట్లో రాగం ఉంది సార్, మా ఇంట్లో రోగం ఉంది సార్, రోగం ఉంది సార్, రోగం ఉంది. గాయత్రి మనం ఇక్కడే ఉన్నాం అనుకో, ఇక్కడ నుంచి వచ్చి పోయే వాళ్ళు మనం చూసి ఎమోషన్ ఫీల్ అవుతారు. దిష్టి దిష్టి వెళ్ళండి వెళ్ళండి. దిష్టి తగులుద్ది. ఇంట్లోకి వెళ్దాం పద. సరేండి. గాయత్రి ఒక కాఫీ ఇవ్వా. అలాగేనండి. అంతలో టీవీ చూస్తా. ఏమొస్తుంది టీవీలో? ఏమండి ఆ. కాఫీ. థ్యాంక్ యూ. ఏమండి అన్యూన దాంపత్యం సీరియల్ వచ్చే టైం ఎందుకు కొద్దిగా ఈటీవీ పెట్టారు? న్యూస్ చూస్తున్నాను, తర్వాత చూసుకో. అబ్బా న్యూస్ రోజుకు 10 సార్లు వస్తాయండి, సీరియల్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయేంటి? ఈటీవీ పెట్టండి. న్యూస్ చూస్తున్నాను కదా, మధ్యలో వచ్చి సీరియల్ పెట్టమంటావు? ఇప్పుడేంటి నువ్వు సీరియల్ పెట్టావా లేదా? ఏంటే నాదే తినుకుంటూ నా కొంపలోనే ఉంటూ నా మీద పెత్తనం చెలాయిస్తున్నావు అంటే నువ్వు? నీ కొంపలో గబ్బిలాలో ఉండి అలాంటిది నేను ఉంటున్నాను. ఏంటే మొగుడిని పట్టుకుని ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఇంకా అంటారు ఎన్నైనా అంటాను, ఏం చేస్తావు? ఇందాక కదా మొగుడే దేవుడు అని చెప్పి కాలు మొక్కావు. నీ కాలు మర్చిపోయి తప్పు చేసి ముక్కాను బుద్ధి లేక. నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి, నీ కాలు నరికి పొయ్యిలో పెట్టాలి. వచ్చేది ఎప్పుడు అసలైన విషయం? నువ్వు మొగుడిని కారులనే నరుకుతానంటున్నావు అంటే నాకు అర్థమైంది. మనం ఎంత ఇంకా దగ్గర ఉండడం కంటే దూరం ఉండడమే బెటర్ అని నాకు అర్థమైంది. ఇంకా నేను ఎంత కలిసి ఉంటాననుకుంటున్నావా? ఉండలేను నీతో, నేను ఉండలేను, నేను డైవర్స్ ఇచ్చేస్తున్నా. ఇదిగో నువ్వేంటి పెట్టేది, నేను కూడా పెడుతున్నా పట్టు డైవర్స్ పేపర్ మీద సంతకం. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. అయిపోయింది. మేల్కోటి మేల్కోటి. ఏంటి సముద్ర? ఈ రోజుతో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేల్కోటి. అయితే నీకు సంబంధం చూడమంటావా? ఇమ్మీడియట్ గా చూడు. నీ కమిషన్ 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తా. పోవే. పోరా. అర్థమైంది సముద్ర. 40 ఊర్లు తిరిగైనా నీకు మంచి సంబంధం తీసుకొస్తా, నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తా. వస్తా. ప్లీజ్ మేల్కోటి, అర్జెంట్. ఒక రోజు తర్వాత బ్రదర్ కొండపూర్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. నేనే అక్కర్లేదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చొక్క ఎందుకు వేసుకున్నావో? నన్ను కాదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చీర నువ్వెందుకు కట్టుకున్నావో? నీతో బంధాన్ని అయితే తెంచుకోగలిగాను, కానీ నువ్వు ఇచ్చిన చీర మాత్రం చించుకోలేకపోయాను. నేను కూడా అంతే, నిన్ను వదిలేశాను కానీ నువ్వు కొనిచ్చిన చొక్కను మాత్రం వదలలేకపోయాను. నేను పెట్టమన్న సీరియల్ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను పెట్టిన న్యూస్ మన కాపురంలో ఇంత న్యూసెస్ అవుతుందని నేను అనుకోలేదు. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. ఏ కరెంట్ లేదా? పక్కన నువ్వు లేవు. ఇంతకీ నీకు నిద్ర పట్టిందా? ముందు పట్టలేదు, 2 ఫుల్లులు పట్టించిన తర్వాత పట్టింది. మళ్ళీ మందెందుకు తాగా? నువ్వు దూరం అయిన తర్వాత మందు దగ్గరైంది. మందుకు దూరంగా ఉండలేవా? మందుకు దూరంగా ఉండాలంటే నువ్వు నాకు దగ్గర ఉండాలి. విడాకులు తీసుకున్నాగా మళ్ళా ఎలా కలుస్తావు? కొట్టుకున్న దేశాలు కలిసిపోతున్నాయి, మనం కొట్టుకుంటే మనం కట్టుకోలేమా? మనం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. కొట్టో కొబ్బరికాయ పెళ్లికి ముందు కొట్టు. 2 దండలేవా? ఇది తీసుకోండి. ఇదిగో 100 రూపాయలు. శ్రీరస్తు శుభమస్తు. ఏం దాంపత్యం సార్ ఇది? ఏ రోజైనా గొడవ పడబోతారా అని ఎదురు చూస్తున్నా. గొడవ గడపలోని కూడా రానివ్వట్లేదు వీళ్ళు. చూడవే. అయిపోయింది, దిష్టి పెట్టాడు. టిఫిన్ ఏం చేయమంటారు? నీ ఇష్టం గాయత్రి, నువ్వు ఏది చేసినా నేను తింటాను కదా. అలాగే. సముద్ర
అవునా? ఏంటి మీ ఆవిడ ఇంట్లో ఉంది? పొద్దున్న విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందిగా. ఈ రోజు పొద్దున మళ్ళీ బస్ స్టాండ్ పెళ్లి చేసుకున్నాం. ఎక్కడైనా జరుగుద్దా? ఎక్కడైనా జరుగుద్దా? నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఏంటి వీలేదు మేల్కోటి? అసలు తెలివి ఉందా నీకు? ఎక్కడన్నా భార్య భర్తలు విడిపోతే కలపాలి కానీ నీ కమిషన్ కోసం భార్య భర్తలు విడిపోతానని చూస్తావా? నేను ఎడుకోవట్లేదు ఏంటండి? సంబంధం చూడమన్నారు. చూస్తా అన్నారా? నేను తప్పు చేస్తానరా? అరే సముద్ర, నువ్వు చేసేది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని సామాన్య పౌరుడు చెప్పలేవరా నువ్వు? నేను చెప్పాలా? నువ్వు చెప్పాలి కదరా? సమాజంలో ఉండట్లేదా? అడుగులో ఉంటున్నావా నువ్వు? ఎదురా అడుగులో ఉంటావా? మంచి పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు ఎదుగుకి. దేవుడా, మేము ఏ జన్మలో ఇద్దరం చేసుకున్న పుణ్యమో అది కట్టుకున్న చీర నేను వేసుకున్న సెట్ మమ్మల్ని కలిపింది. పసాలు మమ్మల్ని కలిపారా? మనిషి మమ్మల్ని కలపరా? ఎదుగున్నారా? ఎదువా పద బంగారం, లోపలికి వెళ్దాం. పద బంగారమా? ఏంటమ్మా ఇది? చూసేది ఏంటి చూసేది? అయినా కాస్త ముందు వెనక చూసుకుని సంబంధాలు తేవాలి. అన్ని పనికి మాల పనులు చేస్తుండ్రు. పనికి మాల గాయత్రి, టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశానండి, తినండి. ఎంట్రీకి పడిందేంటి ఉప్మాలో? వేరే టిఫిన్ తీసుకుంటారా? పడింది నా వెంట్రుకే కదా, కొద్దిగా తీసేసి తినొచ్చుగా. నీ వెంట్రుక ఏమన్నా బంగారు తీగనానే? నీ అందమైన కురులే మా ఇంటి సిరులు అన్నావు. మీ కుర్రులు సిరులు అన్నా అని చెప్పి కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? కూరలో ఉప్మాలు వేస్తారా మీరు? అసలు మొగాడికి టిఫిన్ ఉండడమే ఎక్కువ. ఏంటే ముఖంకి కొన్నా ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? ఏమంటావు? ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? కొడుతుడు. నాటకాలు చేస్తున్నాడు, నాటకాలు. నువ్వు కొరికేదాకా వచ్చావంటే నాకు అర్థమైంది. కొరికే పెళ్ళంతో కాపురం చేయొద్దని ఒక కవి అన్నాడే ఎప్పుడో. వాడి పెళ్ళం వాడిని ఎన్నిసార్లు కొరుకుంటే ఆ కవి నన్ను ఆ మాట అని ఉంటాడు. నీతో ఉండలేని నేను కాపురం చేయాలి, ఇంకా విడాకులే. ఇదిగో నేను సిగ్నేచర్ పెట్టా, డైవర్స్ పేపరు. నువ్వేంటి నాకు విడాకులు ఇచ్చేది? నేనే నాకు సిగ్నేచర్ పెట్టిస్తున్నా. ముందు విడాకులు తీసుకో పో. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే! మేల్కోటి, మేల్కోటి. ఏంటి? నాకు అర్జెంట్ గా వేరే సంబంధం చూడు. మేల్కోటి. ఏంటి చూసేది? ఏంటి చూసేది? నేను మీరు చూపించిన సినిమా చాలదా? పొద్దున్నేమో విడాకులు తీసుకుంటారు, సాయంత్రం బస్ స్టాండ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను మేల్కున్నాను మేల్కోటి. ప్రపంచం మొత్తం మారినా ఈ ముఖం మారదని నాకు అర్థమైంది మేల్కోటి. నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రపంచం మొత్తం మొగాలందరూ మారినా నువ్వు మాత్రం మారవురా, మారవురా. చూసా మేల్కోటి? మూగుని పట్టుకొని రాగి అంటుంది. అది ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా. వెనకచ్చి మళ్ళీ కాలుతో తన్ని వెళ్ళిపోతుందంటే దాంతో కాపురం చేయమంటావా మేల్కోటి? వద్దు, నువ్వు అవునన్నా నేను కాదంటాను, నేను కాదంటాను. నీకు నేనున్నాను. 40 ఊర్లు కాదు 80 ఊర్లైనా తిరిగి మంచి సంబంధం తీసుకొస్తాను. నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తాను. ఈ ఆవేశం కావాలి. After one day. కొండపూర్ బస్ రాలేదు. వావ్, సో నైస్. సెంట్ బాగుంది. ఏ కంపెనీ ఏంటి? కొంచెం ఆవిడకి లైట్ కొడుతున్నా అంటారు నువ్వు. ఆవిడకి లేట్ కొడితే నీకేంటి నొప్పి? ఒక స్త్రీకి ఒక ఆకతాయి కుర్రోడు టార్చర్ పెడుతుంటే ఆపాల్సిన బాధ్యత ఒక పౌరుడికి నాకుందిరా. ఎలా ఉంది సెంటు? బాగాలేదు. దొబ్బే. ఎవడో నాకు లైటింగ్ కొడుతుంటే నీకేం బాధ? నీకేమైంది? నీకు తెలీదా? ఆ? శారీరకంగా విడిపోయాను కానీ మానసికంగా విడిపోయాను. అవలేదు. ఒక వెంట్రుక వల్ల మన కాపురం విడిపోతుంది అనుకుంటే గుండు చేయించుకొని మరి వంట చేసేదాన్ని. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు అడిగిన మాటకు నేను ఈ రోజున కాదన్నానా? అయితే బాబాయ్ రండి రండి రండి. వాడు రెడీగా ఉన్నాడు. ఆ దాంట్లోకి ఈడదే బిజినెస్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఎవ్రీడే హనీమూన్ వీల్కి. ఎలా ఆనందం చూసి ఆనందపడు. బంగారం, కొద్దిగా కాలు నొప్పిగా ఉంది, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను. మీరు కూర్చోడం ముందు నేను కాళ్ళు నొక్కుతాను. ఏళ్ళు ఆనందం. ఏమండి, పెళ్ళాం లేని వాళ్ళకు టాబ్లెట్లు అవసరం, పెళ్ళాం ఉన్న వాళ్ళకు భార్య టాబ్లెట్ అండి. ఇదే అన్యూనత అందరి పిల్లల్లో ఉండి ఉంటే అందరు మనలాగా చాలా అన్యూనతగా ఉంటారు గాయత్రి. ఏంటి దేవుడా ఇది? ప్రపంచంలో చాలా మంది భార్య భర్తలు ఉన్నారుగా, వాళ్ళెవరికి ఇవ్వని ప్రేమ వీళ్ళిద్దరికే ఇచ్చేసాం. ఎందుకు? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళిద్దరు ఏం పుణ్యం చేశారు? నువ్వు చాలా స్వార్థపరుడివి. ఐ హేట్ యు. మీకు స్నానానికి వేడి నీళ్ళు పెడతాను, రెడీ ఆఫీస్కి
వెళ్తురు గాని సరే పెట్టు. సముద్ర సముద్ర 80 ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది. అమ్మాయిని మేము ఇంట్లోకి వెళ్తా. ఉండవయ్యా, సంబంధం తీసిరామని పోతాడంటే. సరే ఈ దండలు మార్చుకోండి. అదేంటి సముద్ర, మీ ఆవిడ ఇంట్లో ఉంది, నా ముందే కదా విడాకులు తీసుకుని వెళ్ళింది. అవును, నిన్న తీసుకున్నాం, ఇందాకే చేసుకున్నాం. ఏంటి ఏంటి సముద్ర? ఏంటని అడుగుతావంటే, అరే భార్య భర్తల బంధం గురించి నీకు తెలుసా? భార్య భర్తల బంధం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏదో గొడవపడి విడిపోతే కలపాలి. సంసారం అనే ముఖంలో భార్య ఎడమ కన్ను అయితే భర్త కుడి కన్నురా. ఈ కన్ను నుంచి ఈ కన్నునే విడిదీయాలని చూస్తావురా? అన్న మమ్మల్ని విడదీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామనరా నువ్వు? మమ్మల్ని విడదీయాలని చూస్తాడు. ఓ అమ్మని వేసుకొని వచ్చేస్తున్నాడు ఇక్కడ. సంసారం చేసే కొంపలివి. కన్ను కొద్దిగా బాగా చూడు. పడింది. కేర్ తీసుకోమంటే తీసుకోరు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఊరేసుకొని చచ్చిపోవాలని ఉంది సార్. రేయ్, 2 నిమిషాలు ఇక్కడ ఉండరా. నువ్వు ఒక సీన్ చూస్తున్నావు, నేను ఒక సీన్ చూస్తున్నాను ఇక్కడ. ఏంటే ఓ కళ్ళలో ఏలుగుస్తున్నావు? మీరే కదా కళ్ళ నలగబడి చూడబోన్నారు. ఏంటి అలా చూస్తారా నలగబడితే? అసలు నిన్ను కాలం వాసింది. నీ కళ్ళ నలగబడితే చూసాను చూడు. ఇంకా ఉండనే నీతో. నేను ఉండనంటే నాకు ఇదో విడాకులు పేపర్ తీసుకొని వెళ్ళిపోయి ఉండనంటే నేను ఇస్తుంది విడాకులు పోరా. సరే, చిన్న విషయానికి విడాకులు ఇస్తున్నారు. ఇలాగంటే మాకు అప్రూవ్ బెటర్ కదా సార్. రేయ్, మనం కళ్ళుతో చూసేది ఒకటి, వెనకతలు జరిగేది ఒకటిరా. పెద్ద పులింగలా వచ్చి పెద్ద ఎమోషనల్ ఫీల్ అయిపోయి అదేదో ఉత్తమ జంట లాగా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నా. మేల్కోటి అర్జెంట్ నాకు సంబంధం చూడు. కర్రెత్తుకొని చేయి పెళ్లి. వద్దులే, నేనే బస్ స్టాండ్కి వెళ్ళి దానికి దండేసి తీసుకొస్తా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ. నువ్వు నాన్న చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద, బస్ ఎక్కిస్తారు పద, ఊర్లోకి వెళ్తే గానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాన్న. బాబు చూసావా, ఏ కొడుకైనా ఈ నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది? ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావు బాబ్జీ నువ్వు? అది కాదు నరసింహం. నీకు చేత కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను. మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం కా నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్నా పెద్దవాళ్ళన్నా నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత ఉంటది. నీకున్న మెంటాలిటీ ఈ నా కొడుకుంటే బాగుండేది బాబు. వాడికి తెలియదులే, లోపలికి పద. ప్రమాదాన్ని నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్పా పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాపం. పేపర్ ఈ రోజేనా ఇది? నరసింహ, అమ్మా, ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఈవిడ్ని చూడగానే వాళ్ళంతా జలధరిస్తుంది, మనసేమో పులకరిస్తుంది. టోటల్ బాడీ ఏమో సైరా నరసింహారెడ్డి సై సై అంటుందేంటి? నాన్న లోపలికి రా. వస్తారు పోరా నువ్వు. ఎదవా ప్రతి దానికి అడ్డం వస్తుంటాడు. మమత గారు, నా పేరు ఉషారాణి అండి. ఒరిజినల్ పేరు చెప్తారా? నేను డూప్లికేట్ పేరు చెప్పాను. మీరు కొడుకింటికి వచ్చారా? అవునండి. మీరు మీ తమ్ముడి దగ్గర ఉంటున్నారా? ఆడిన తమ్ముడు ఏంటండి, ఆ ఎదవా నా కొడుకు. కొడుకా? చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది. సారేం చేస్తుంటారో? ఇంకెక్కడ సారు, ఆయన పోయి 25 ఏళ్ళు అయింది. ఇంకేం కావాలి? మా ఆవిడ పోయి కూడా 25 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా? అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడకి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్లు లేదు, ఆవిడికి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుందా నాన్న? ఎదవా, చిన్నప్పుడేమో కాళ్ళకు అడ్డం పడతావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావురా నువ్వు. అరే కడుపు నిండోడికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో. ఈ వయసులో ఆకలి మందగించాలి.
వడియాలేస్తున్నారా? అవునండి. నేను కూడా సాయం చేస్తాను ఇటువంటి. అయ్యో మీకెందుకండి శ్రమ? ఏంటండి శ్రమ అంటారేంటి? మా ఆడిపోయి 25 సంవత్సరాలు అయింది, మీ ఆయన పోయి 25 సంవత్సరాలు అయింది, ఆ మాత్రం సాయం చేసుకోలేమండి? సర్లేండి. మా ఆవిడ వడియాలు వేసేటప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కూడా మా ఆవిడకి ఇలా సాయం పడేవాడిని. ఇప్పుడు మీకే సాయం పడుతున్నా. ప్రామిస్. ఒట్టు ఒట్టు. సిగ్గే. ఉషారాణి గారు ఒకసారి మీ ఎడమ చేయి ఒకసారి చూపించండి. ఉషారాణి గారు మీ చేతిలో ఉన్న రేఖల్ని బట్టి చూస్తే త్వరలో మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఈ వయసులో ఏం అద్భుతాలు జరుగుతాయి లేండి. అలా ఎప్పుడు అనుకోవద్దు ఉషారాణి గారు. ఇన్ని రోజులు మీకు శుక్రుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడే ఆ శుక్రగ్రహం దగ్గరకు వచ్చింది చూడండి. నాన్న మధ్యలో శనిగ్రహం వచ్చింది చూడు. శనిగ్రహం మధ్యలో అరుస్తుంది. వస్తున్నాను, లోపలికి వెళ్ళు. ఉషారాణి గారు మధ్యలో ఎన్ని శనిగ్రహాలు వచ్చినా నాన్న లోపలికి రా. మొత్తం మ్యాటర్ చెప్పనివరా? ముందే తింగర దానిలో ఉంది, ఏం అర్థం అవట్లేదు దానికి. దానికి అడ్డపడతాడు. ఉషారాణి ఎక్కడ ఉన్నాయి మనం? అదేదో శనిగ్రహం ఆ అంటున్నారండి. శనిగ్రహం ఎన్ని శనిగ్రహాలు అడ్డం వచ్చినా ఆ శుక్రుడు మిమ్మల్ని వదలడు ఉషారాణి గారు, అస్సలు వదలడు. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉండండి అంతే. జగన్నాథం గారు మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. ఇంత సీరియస్ చేస్తే కామెడీ అంటే తింగర్ ముఖం ఉంది. ఏం చేస్తున్నా నువ్వు? ఇంట్లోకి రా. ఇంట్లోకి రా. రే, నీ అమ్మ పోయిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నాను. నా జీవితంలో తిరిగి చూసుకుంటావు నువ్వు, నా వృద్ధ పింఛన్ తప్ప ఇంకేమీ లేదురా. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాలు నొప్పి, నడుము నొప్పి, వాళ్ళంతా నొప్పి, కూరగాయలు నేను తేను, నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే, ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. అవునా? ఇదిగోండి టాబ్లెట్. వెళ్ళు బాబు, మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే పిల్ల బాబు, నేను వస్తా. అలాగేనండి. ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే ఒళ్ళు నొప్పు, ఆ నొప్పు, ఒంట్లో ఓపిక లేదు అన్నావు. పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కొళ్ళ పరిగెత్తుకుని వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వచ్చావు. నీ వయసుకు తగ్గట్టు పనులు చేయనా? సరసమాడితే తప్పు కానీ సాయం చేస్తే తప్పేంట్రా? అరే పక్కోడుకు నా నాన్న సాయం చేస్తాడు, నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా. అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలిరా. నీ విషయంలో అదే లేదు నాన్న నాకు. ఏదో ఎప్పుడుందని. జనార్దన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు ఉషారాణి గారు? నాకు తలనొప్పి అంటే ఈ వయసులో కూడా మీరు పరిగెట్టుకెళ్ళి నా కోసం టాబ్లెట్స్ తెచ్చుకొచ్చారు. దీన్ని ఆదరణ అంటారు, అభిమానం అంటారు, అర్థం కావట్లేదండి. రెండుకి మించి ఇంకోటి ఉందని అర్థమైతే బాగుండేది. నాన్న ప్లేట్ లో అన్నం పెట్టా, వచ్చి తినురా. పాపం సత్తుపడు. నాకు ఎప్పుడు తినాలో నాకు తెలుసు. మాటికి నువ్వు దొబ్బకు లోపలికెళ్ళు. మీది చాలా గొప్ప మనసు అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకేం కావాలే ఇది చాలే, నువ్వే వచ్చి వాడాలే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోనే వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. అసలు మామూలు వెల్కల్ అట్లా రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్నావేంటి నాన్న? ఎవరు రామా అనుకున్న వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలున్నారు, పోయి వీడి కడుపును పుట్టించవేడు దేవుడా. ఈ తెలుపు ఒకటి కలర్ వస్తాడు. పోయి ఇప్పుడే రావాలా? 50 సంవత్సరాలకే రావాలా? 4 లాగి రావచ్చుగా. పెద్ద ఆయనకు సోకులు ఎక్కువైనాయి. తలకి రంగు వేసుకుంటున్నావేంటి నాన్న? కొన్నిటికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదురా, మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నువ్వు రంగు వేసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. నువ్వు మధ్య రావడం నాకు నచ్చలే. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టావు, నేను నీ కడుపున పుట్టలే. ఈ డైలాగ్ ఎంత వాడతారో అసలు. ఈ అమ్మా నాన్నలు ఉన్నారే. ఏంటిది? ఎప్పుడు లేనిది కొత్తగా మా అమ్మ తలకి రంగేసుకుంటుంది. నాకేం అర్థం రైట్ సైడ్ ఆవిడ కూడా రంగేసుకుంటుందా? కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే. మార్కెట్కి వెళ్ళొస్తారా? అలాగే అమ్మా.
అమ్మా ఇంటికి రంగేద్దామంటేనే వద్దురా అనేదానివి, అలాంటిది తలకి రంగేసుకుంటున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని 7 రంగులో వేసుకుని ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మాయి చెప్తుందిరా. కొన్నిటికి కారణాలు ఉండవు నరసింహ. నోట మాట రాని మా అమ్మ పొయిటిక్ గా మాట్లాడుతుంది. రే నేను ఆ మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్కి వద్దు ప్లీజ్ నాన్న వద్దు. నువ్వు మార్కెట్కి ఎందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసు, నేను నిన్ను ఎందుకు కట్టుకుంటున్నానో నీకు తెలుసు. నీకు దండం పెడతానన్న ప్లీజ్. ఎవరి కోసం ఎవరు ఆగర్రా? వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తరువాత మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మ వెళ్ళి 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు. ఇంతకే సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించిందిరా. అలాంటిది మా అమ్మని అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమరసింహారెడ్డి ఇంద్రసేని రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేచ్చు కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారా, సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దామంది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథ్ గారు? She is the most affected person. అరే అరే దరిద్రుడా, దేవుడు సాంగులు పాడుకునే మా అమ్మ ఫస్ట్ టైం లవ్ సాంగ్ వేసుకొని పాడుకుంటూ వస్తుందా? అరే పార్టీ ఏందో ఇదే? నేనేట్లా చెప్పేది? నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను, మా నాన్న ఇక్కడ కాదురా ఊర్లో ఉండాలని. నువ్వేమన్నావు? తండ్రిని ఉంచుకోలేను, నువ్వేం కొడుకురా అన్నావు. మీ నాన్న ఇలాంటి వాడు తెలియకన్నాను రా. మా నాన్న అలాంటి తెలుసు అన్నాను రా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా, దండం పెడతా. జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకు మొత్తం అడ్డు వస్తే ఆ మొత్తం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు. మా ఇద్దరు ప్రేమకి నాగ్ బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళ ఇద్దరు మాకొద్దు. నీ ప్రేమ కట్టు వచ్చింది కులం మతం కాదురా, నీ వయసు అడ్డు వచ్చింది. తొక్కల వయసు. అరే పిజ్జాలు తిన్న బాడీ మీది, సజ్జలు తిన్న బాడీ నాది. మోడు బారిన చెట్టు చిగురించదని నీ భ్రమ, అది చిగురించి వృక్షమై మణికొండలో మర్రి చెట్టు తాగుతాని మాష. మీ అమ్మని తీసుకెళ్ళి లోపలికి. ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా? మీ చిన్నోళ్ళు ఉన్నారే, మా ఎప్పుడు మాట్లాడుకోరు, ఎప్పుడు నువ్వు ఊరికెళ్ళు. నేను ఊరికెళ్ళరా, నేను ఊరికెళ్ళరా రే బాబుజీ, నేను ఊరికెళ్ళనంటే వెళ్ళను. నేను ఇక్కడ కూర్చుంటా, నేను వెళ్ళరా, వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళను. ఎత్తుకెళ్ళండి. ఎత్తు, నేను ఊరికెళ్ళరా, ఇక్కడ ఉంటా. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీలో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత మంచి జాబ్ చేయాలని గోల్ ఉండేది, చేశాను. తర్వాత పెళ్లి చేసుకోవాలని గోల్ ఉండేది, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో గోల తప్ప ఏ గోలు కనపట్లే. ఏదో కోల్పోయిన వాళ్ళ పెద్ద ఆరారేసి కూర్చున్నావు. అడవిలో కప్ప బంగారంలా బెకబెక అనుకుంటూ బతికేది. ఒకరోజు ఆ కప్పని ఏనుగొత్తి తొక్కింది. తొక్కిన వేనుగే అంటుంది, నొప్పిగా ఉందా అని, నొప్పిగా ఉందా అని. ఏనుగుతో పోల్చావా? మొన్నేమో పాముతో పోల్చావు, నిన్న ముంగిస్తో పోల్చావు. ఏమవుతుంది నీకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? పెళ్ళైన కొత్తలో నువ్వు మల్లె పూలా ఉన్నావు, నువ్వు చందమామలా ఉన్నావు అనేవాడివి, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. పెళ్ళం అర్థం కాకపోతే అలాగే అంటాం, పెళ్ళం అర్థమైన తర్వాత ఇలాగే అంటాం. పెళ్ళాన్ని పక్కలో బల్లెల్లా చూడకు, గాయాన్నిస్తుంది. బెల్లంలా చూడు, తీపినిస్తుంది. మీరు మామూలుగా మాట్లాడితేనే మాకు మండుద్ది, మీరు ఫిలాసఫీలు చెప్పారనుకో మాకు కాలుద్ది. ఇది మాత్రం కరెక్ట్ చంద్ర. మంచి చెప్తే కాలుద్ది బాబు. చెప్తాను నీ సంగతి. ఈ రోజు
అంతేగా మీ పర్ఫార్మెన్స్ వంట గదిలో చూపిస్తారు, లేకపోతే పడక గదిలో చూపిస్తారు. మీ దగ్గర ఉన్నది ఆ 2 ఆయుధాలేగా. క్లాస్ లో ఫస్ట్ వచ్చా నానా. అవునా? నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతా నానా. నువ్వు పెద్ద డాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా చివరికి వాడదానికి భర్త అవ్వాల్సిందే. తర్వాత దాని చేతిలో బానిస అవ్వాల్సిందేరా. ఏంటి నువ్వు వాడికి ఫస్ట్ వచ్చిందంటే కంగ్రాట్స్ చెప్పకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తావేంటి? వాడి భవిష్యత్తు గురించి చెప్తున్నానే. అంటే ఏంటి నీ అర్థం? ఒక తండ్రి ఒక కొడుకుకి అటు వెళ్ళకరా గొయ్యి ఉంది, ఇటు వెళ్ళకరా నొయ్యి ఉంది అని చెప్పకపోయినా పర్లేదే, కానీ జీవితంలో పెళ్లి అనే పెద్ద గండం ఉంది అని చెప్పకపోతే ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి అన్యాయం చేసిన వాడే అవుతాడు, అన్యాయం చేసిన వాడే అవుతాడు. అందుకే నా కోరికలు అన్యాయం పాలు అవ్వకూడదని చెప్తున్నా. కొత్త కొత్త లాజిక్లన్నీ చెప్తాడు. లాజికల్ మీ దగ్గర నుంచి వచ్చాయి. నువ్వు లోపలికి రారా. మా స్కూల్లో మా మాస్టరు మమ్మల్ని మధ్యాహ్నం పూట 6 గంట పడుకోమని చెప్పి భార్య ఫోటో పట్టుకొని బోర్ నేడుస్తున్నాను. ఆయన భార్య ఏమైనా పోయిందా నాన్న? ఆయన భార్య పోలేదురా, ఆయన భార్య వల్ల తన జీవితం పోయిందని ఏడుస్తున్నాడు రా. ఏంట్రా నువ్వు లోపలికి రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్లో చెప్పే పాటల కంటే నాన్న చెప్పే పాటలు బాగున్నాయమ్మా. నువ్వు లోపలికి పదరా. ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానండి. జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఏమే టైంకి తిను. నేను తింటానులే, మీరు తినండి. ఏమే రోజు వీడియో కాల్ 3 గంటలైనా మాట్లాడతావుగా? మాట్లాడతానులే, మీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. 4 గంటల తరువాత బంగారు నాకు అదే పంద. ఎందుకు ఏడుస్తున్నావు? నా పెళ్ళం నన్ను వదిలి 2 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను వాసురావు. పెళ్ళం పుట్టింటికి వెళ్తే ఆనందపడాలి కానీ బాధపడతావేంట్రా నువ్వు? చందమామని వదిలి వెన్నెల వెళ్ళిపోతే ఆ చందమామ బాధపడదా వాసురావు? దీంట్లో చందమామ ఎవర్రా? నేనే. పెళ్ళ ఎన్ని రోజులైందిరా నీకు? 15 రోజులైంది. అందుకే నా పెళ్ళ మీద ఫిలాసఫీలు చెప్తున్నావు. పెళ్ళ మీద ఫిలాసఫీలు కాదు వాసురావు, పెళ్ళ మీద బయోపిక్ ఎత్తియాలనుకుంటున్నాను. మందుకు బానిస అయిన వాడిని మందు తాగద్దురా అంటే వినడు, పెళ్ళానికి బానిస అయిన వాడిని ఇది కరెక్ట్ కాదురంటే వినడు. రెండిటికి కాలమే సమాధానం చెప్తదిరా. ఇంకా నయం అనసూయ సమాధానం చెప్పిద్ది అనలా. పెళ్ళం అంటే పవిత్ర జలం లాంటిది. ఆ జలాన్ని రోజు కళ్ళకద్దుకొని నెత్తి మీద జల్లుకోవాలి వాసురావు. భలే చెప్పావు ఆనంద్. ఎక్కువ జల్లుకోకరా, తర్వాత ఆ జలంలోనే కొట్టుకుపోతావు. నువ్వు పెళ్ళాన్ని పీడ కలలా చూస్తున్నావు, కానీ నేను నా పెళ్ళాన్ని తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కలలా చూస్తున్నా. నిజమైన కళ, అందమైన కళ. మీరు నా గురించి ఇంత చెప్పారంటే నేను మా పుట్టింటికి వెళ్ళాను. చూసావా, అది నా పెళ్ళం ఎప్పుడు నన్ను అతుక్కునే ఉంటది. తర్వాత నువ్వు మొత్తుకునేలా చేస్తుందిరా. చూడక్కడ వాళ్ళు ఆర్ఆర్ వేసుకుని మరీ కాపురం చేస్తున్నారు. నువ్వు నా దగ్గర హార్మోని వాయించడం తప్ప కాపురం మాత్రం చేయడం లే. నేను సంసారం అనే పడవని నడిపి అలసిపోయి ఉన్నానే, వాడు సంసారం అనే పడవలో ఇప్పుడే తెడ్డేశాడే. కొద్ది దూరం వెళ్ళాక వాడి తెరేమో సిరిగిపోద్ది, తెడ్డేమో ఇరిగిపోద్ది. పెళ్ళామేమో లాగు అని చెప్పినా కూడా లాగుతనా అనుకుంటూ ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నీటిలో మునుగలేక తేలలేక చిందర వందర గందర గోళం అయిపోయి వాడు నిక్షించిపోతాడు. అది తెలియట్లేదు వాడికి. ఇదిగో అనసూయ, సూదులు అమ్ముకునే వాడినన్నా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇలాంటి సోది చెప్పే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. పర్ఫెక్ట్. వారం రోజుల తర్వాత ఎవరికైనా సంవత్సరానికి సాల్వ్ పడుతుంది, వీడికేంటి వారానికే పడింది. వీడు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అనుకున్నా వీడికి సాల్వ్ పడుద్దని, కానీ ఇంత త్వరగా పడుతుందా అనుకోలా. గోపి ఏమైంది గోపి? పూల మొక్కలా ఉన్న నా జీవితాన్ని పెళ్ళమనే మేక వచ్చి ఈ మొక్కని నవిలి మింగేసింది వాసురావు. పెళ్ళం అంటే తెల్లారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కళ అన్నావు. అది అందమైన కళ ఏంటి వాసురావు? మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 2 గంటలకు వచ్చే పీడ కళ అది. పెళ్ళం మీద ఏదో బయోపిక్ ఏదో తీస్తా అన్నావు. దాని మీద బయోపిక్ తీయడం ఏంటి వాసురావు? సెల్ ఫోన్ తో మామూలు పిక్కు తీయడానికి కూడా పనికిరాదు అది. రింగ్ రోడ్ మీద 150 స్పీడ్ లో వెళ్తే భారీ మూల్యం చెల్లించాలి, భార్య దగ్గర స్పీడ్కి వెళ్తే భార్య దగ్గరే భారీ మూల్యం చెల్లించాలి. నేను నీకంటే ముందు సంసారం అనే రోడ్డు మీద నేను ప్రయాణం చేసిన వాడిని గోపి. ఎక్కడ హోల్లు ఉంటాయో, ఎక్కడ మ్యాన్ హాల్ ఓపెన్ చేసి ఉంటాయో నాకు తెలియదా గోపి?
ఎవరు నువ్వు? తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అసలు నువ్వు మనిషివేనా? తెలీదు. వీడన్ని మర్చిపోవడానికి కారణం ఏమేమి ఉండొచ్చు? పెళ్ళాం. 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 చూసావు గోపి, పెళ్ళాం. భార్య అనే భయంలో ఎలా బతుకుతున్నాడో వాడు. ఏరా లోపలికి రావా? లోపల రావా అని అంటున్నా. గిన్నెలని ఎవరు తోముతారు బాసన్లన్నీ? నేనే కడుగుతానే. రా లోపలికి. వస్తున్నా. రా. ఏంటి వాసురా నా బతికిలే. ఏడవ గోపి, ఏడవకు. ప్రతి మగాడి జీవితం బుడగ లాంటిది. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని పగల కొట్టేస్తారు. సరే లోపలికెళ్ళు. కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థము తెచ్చాను రామా హరి గంగ తీర్థము తెచ్చాను రామా హరి. వీడికి చిన్న వయసులో జ్ఞానోదయం అయింది. నిన్ను స్కూల్ డ్రెస్ వేసుకోమంటే ఏంటి కాషాయం డ్రెస్ వేసుకున్నావు? ఇంతమంది మగాళ్ళ జీవితాలు చూశాక నా జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిందమ్మా. ఏ క్లారిటీ వచ్చిందిరా నీకు? మనం ఎంత చదివి ఎంత సంపాదించినా జీవితంలో పిల్లం వస్తుంది, పిల్లం ద్వారా టార్చర్ వస్తుంది. ఇప్పుడు నుంచి నేను తపస్సు చేస్తే నాకు పుణ్యం వస్తుంది. మీరు చెప్పండి నాగబాబు గారు, పిల్లం గొప్పదా పుణ్యం గొప్పదా? పుణ్యం పుణ్యం గొప్పది. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. ఎవరైనా పెళ్ళాం చేపట్టుకోవాలనుకుంటారు. నువ్వు కమండలం చేతిలో పట్టుకున్నావురా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ కమండలాన్ని చేతిలోంచి వదలకు మై సన్. మగజాతి మొత్తం గర్విస్తుంది. నిన్ను చూసి గర్విస్తుంది మై సన్. నేను వదిలేను నాన్న. మీ నాన్నకి కమండలం. ఏ తండ్రైనా తన కొడుకుని డాక్టర్ నో లేకపోతే ఇంజనీర్ నో చేయాలనుకుంటారు. నువ్వేంటి నా కొడుకుని సన్యాసం చేస్తున్నావు? పెళ్ళాం దగ్గర సన్నాసి అవడం కంటే సన్యాసి అయిపోవడమే బెటర్. బయట మగాళ్ళంతా వాళ్ళ పిల్లల దగ్గర బాగానే ఉంటున్నారు. నువ్వు ఒక్కడవే ఇలా వైరాగ్యంతో ఉంటున్నావు. నేను ఒక్కడనే వైరాగ్యంతో ఉన్నా అని చెప్తున్నావు. ప్రతి మగాడు పెళ్ళాం దగ్గర వైరాగ్యంతోనే ఉన్నారే. ఇప్పటి వరకు 7 సముద్రాలే ఉన్నాయే. ప్రతి మగాడి కన్నిటి బొట్టుని ఒకే దగ్గర చేరితే 8వ సముద్రం అవుద్దే. ఏంట్రా అవును? ఏంట్రా ఏంట్రా వీళ్ళ ఓవర్ యాక్షన్లు. ఏరి తండ్రి కొడుకులు. పిల్లోని పడుకోబెడుతున్నానే. అదే ఆ భయం ఉండాలి. మీరు సాల్వాలు వేసుకున్నా దుప్పట్లు కప్పుకున్నా మేము ఇలాగే ఉంటాం. మేము అస్సలు మారం. మా కాపురాలకి మేమే రాజులం, మేమే మంత్రులం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉదయం నుంచి ఇల్లు కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. ఒక్క ఇల్లు కూడా దొరకటంలా. ఇక్కడ ఏదో టూలెట్ బోర్డు ఉన్నట్టుందే. ఏమండి ఎవరు సార్ ఇంట్లో? ఎవరు కావాలి? టూలెట్ బోర్డు ఉంది సార్. అవును, నా ఇల్లే. అది ఇల్లు రెంట్ కావాలి సార్. తప్పకుండా. ఫ్యామిలీ బ్యాచులరా? ఫ్యామిలీ సార్. బ్యాచులర్ ఎవరా? ఇస్తాం. మరి ఫ్యామిలీ బ్యాచులర్ అడుగుతున్నా. ఊరికే ఫార్మాలిటీ కోసం అలా అడుగుతాం లేదని. రెంట్ 10,000. ఓకే సార్, పర్లేదు సార్. అడ్వాన్స్ తీసుకునే ముందు ఒక మాట. సంవత్సరం వరకు నా ఇంట్లోనే ఉంటానని చిన్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావనుకో. ఓకే సార్. సత్యపండు సార్ ఆలోచించుకొని పెట్టు. నమ్మకం ఉంది సార్ వ్యక్తి మీద. నేను చూసుకో నేను చెప్తున్నా నీకు. ఏం చేస్తుంటావు? బ్యాంక్ లో చేస్తుంటాను సార్. క్యాషియరా? అవును సార్. డబ్బులు బాగానే లెక్క పెడతావు అనమాట. బాగా సార్. లక్షలు లక్షలు నా చేతుల మీద వెళ్తా ఉంటాయి సార్. ఓకే ఓకే. అగ్రిమెంట్ మీ దగ్గరే ఉంచుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ ఇదిగోండి సార్. 2 నెలల అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా పేరు శివకాశి. ఓహో, నా పేరు ఆకెల్లా. ఆకెల్లా గారు, ఇక నుంచి నా ఇంటిని మీకు అప్పగిస్తున్న. జాగ్రత్త చూసుకునే బాధ్యత మీది. అగ్రిమెంట్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమే ఇల్లు దొరికింది, అర్జెంట్ గా లగేజ్ తీసుకుని వచ్చాయి. ఇల్లు చాలా అందంగా ఉందండి. అందుకే నేను తీసుకున్నాను. పద పద లోపల సామాన్లు సర్దు. 2 నెలల తరువాత. అకేలా ఏంటి శివకాశి గారు? మీరు నా ఇంటికి వచ్చి 2 నెలలు అయింది కదా? అవునండి. ఈ నెల నుంచి 2,000 రెంట్ పెంచుదాం అనుకుంటున్నా. 2 నెలలకే 2,000 పెంచడం ఏంటయ్యా? నేను 2 నెలలకే రెంట్ పెంచుతానని చెప్పి ఆల్రెడీ నేను అగ్రిమెంట్ లో రాశానే. ఎక్కడ రాసో చూపించు. ఇదిగో ఈ 2వ పేజీలో వెనకాల చిన్నగా ఎక్కడ కనబడడం లేదే? భూతద్దం పెట్టి చూడు. 2 నెలలకు ఒకసారి రెంట్ పెంచబడును. ఎప్పుడైంది అకేలా? ఇంత పెద్ద మ్యాటర్ని అంత చిన్నగా ఎవడన్నా రాస్తాడా? నీకు పెద్ద మ్యాటర్ కావచ్చు అకేలా, నాకు చిన్న మ్యాటర్ అది. అలాగైతే ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండను. ఇప్పుడే నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చేసే ఆ 2 లక్షలు ఏముంది, ఇచ్చేసి కాల్ చేసి. నేను వద్దంటున్నా నాకెలా? 2 లక్షలు
లక్షలు ఏంటి? సంవత్సరం ఉండకుండా మధ్యలో ఇల్లు ఎవరైనా ఖాళీ చేశారనుకో 2 లక్షలు కట్టేసి వెళ్ళాలని నా మనమని 3వ పేజీలో రాశాను. చిన్నగా వెనకాల చూడు. నేను కావాలని చెడు ఇదిగో భూతత్వం వెనకాల నిలువుగా రాశాను చూడు, చిన్నగా. నిలువుగానా? మధ్యలో ఇల్లు ఖాళీ చేస్తే 2 లక్షలు ఇచ్చి వెళ్ళాల్సిందిగా నా మనవి. 2 లక్షల మీటర్ని భూతత్వం పెట్టి చూస్తేనే కానీ కనబడిన విధంగా రాసావంటే ఏమనాలరా? కక్కుర్తిగా సంపాదించుకుంటే ఏం చేసుకుంటావరా? ఈ మాట నువ్వు బిల్గేషన్ అడుగుతావు ఆకెళ్ళ. ఒక సామానుడు సంపాదిస్తుంటే ఒక సామానుడు ఎంకరేజ్ చేయకపోవడం బట్టే పైవాడు పైగానే ఎదుగుతున్నాడు, సామానుడుగానే మిగిలిపోతున్నాడు ఆకెళ్ళ. నువ్వు సంపాదిస్తే సపోర్ట్ చేయొచ్చురా, నువ్వు నిలువున దోచుకుంటున్నావురా. సర్లే ఆకెళ్ళ, ఈ తొక్కలు డిస్కషన్ ఎందుకు? 2,000 ఇచ్చి లోపలికి పోతావు, 2 లక్షలు ఇచ్చి బయటికి పోతావు, నువ్వు చూసుకో. ఈ టైంలో 2 లక్షలు నేను ఎక్కడి నుంచి తేగలను? 2,000 ఇస్తానులే. మరి అయిపోయి నీ ఆచరణ దోచుకుంటాడు ఫీల్ అవుతావు ఆకెళ్ళ. ఏంటి ఇదంతా అని అడుగుతున్నా. పేరుకేమో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు. ఆఫ్టర్ ఒక అగ్రిమెంట్ సరిగ్గా సంతకం పెట్టలేవా నువ్వు? మొత్తం చదివానే, భూతత్వంలో పెట్టి చూస్తేనే కానీ కనబడిన అక్షరాలు ఉంటాయని నాకేం తెలుసు? నీకేం తెలుసు? 3 పుట్ల మెక్కి తిన్నా తెలుసు. నువ్వు ఎలాగా ఉద్యోగం మానేమంటే మానేసావు కదా, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వే. గృహ రాజ్యాంగం ప్రకారం ఆడది బయటికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు అని నువ్వేగా చెప్పావు. పరిస్థితులను బట్టి ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసుకుంటుంది. సంవత్సరాన్ని మనం చేంజ్ చేసుకోలేమే. నేను చేసుకోను. వాడితో అగ్రిమెంట్ వాడికి ఆ ఇంటిమెంట్ నువ్వే చూసుకో, నాకు సంబంధమే లేదు. సార్ కరెంట్ బిల్లు 5,000 వచ్చిందేంటి? నాకేం తెలుసు సార్, ఎంత వాడుకుంటే అంత వస్తుంది. శివకాశి ఆకెళ్ళ కరెంట్ బిల్ 5,000 వచ్చిందేంటి? ఇదా నీ ఇంటికి నా ఇంటికి ఒకటే మీటర్ ఆకెళ్ళ, అందుకే వచ్చింది. ఆకెళ్ళ ఇదిగో నాది 2,500. తక్కిన సగం డబ్బులు కలిపేసి కరెంట్ బిల్ కట్టే. ఏంట్రా 2,500 సగం బిల్ నేను కట్టేది? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు శివకాశి? నా ఇంట్లో ఉన్నది ఒక ఫ్యాను, ఒక టీవీ, ఒక లైట్. నీ ఇంట్లో ఉన్నది 2 ఏసీలు, 2 గేజర్లు, ఒక వాషింగ్ మెషిన్, 5 ఫ్యాన్లు. నేను సగం ఎందుకు కడతాను రా? అకెళ్ళ నీతో మొదటి నుంచి ఇదే ప్రాబ్లం. అకెళ్ళ నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్నావో, సర్టిఫికెట్ కొనుక్కొని ఉద్యోగం చేస్తున్నావో నాకేం అర్థం అవట్లేదు అకెళ్ళ. నేనేమన్నా ఊరికే కట్టమనడానికి నేమన్నా పిచ్చోన్నాకెళ్ళ? అగ్రిమెంట్ లో సగం కట్టుకోవాలని రాసి ఉంది కాబట్టి కట్టమంటున్నా. నీ అగ్రిమెంట్ మీద బొంద పెట్ట. అగ్రిమెంట్ మీద ఏమో చిన్న అక్షరాలు కనబడకుండా రాస్తావు. అవసరమైనప్పుడు పెట్టి చూపిస్తావు. వద్దకెళ్ళ ఈ తొక్కలో డిస్కషన్. నువ్వు నా ఇంట్లో ఉండలేవు కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఖాళీ చేయాలంటే 2 లక్షలు కట్టాలి కదా. అగ్రిమెంట్ బాగానే ఫాలో అవుతున్నావు కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అర్థం అవుతాకెళ్ళ నీ దగ్గర. పంపులో దిగడం వేరే నా కర్మ, నా మిస్టేక్. ఆ డబ్బులు ఎలాగో సగం వేసి కడతాను. ఈ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా నా ఇంట్లో ఉంటావుకెళ్ళ నువ్వు. ఒక్క సంవత్సరానికే నువ్వు నాకు సంవత్సరం చేసి ఇచ్చినట్టున్నావు రా దరిద్రుడా. మేనేజర్ గారు చెప్పాకెళ్ళా. సార్ అర్జెంట్ గా నాకు లోన్ కావాలి సార్. ఇల్లు కట్టుకోవడానికా? కాదు సార్, రెంట్ కట్టుకోవడానికి. కొంప తీసి శివకాశి ఇంట్లో రెంట్కి ఏమైనా దిగావేంటి? అవును సార్, మీకెలా తెలుసు సార్? ఫస్ట్ వాడింట్లో రెంట్కి దిగిందే నేను. నువ్వు ఉంటున్నావు చూడు పోర్షన్, వాడు నా డబ్బుతోనే కట్టాడు అది. అమ్మో సర్లే, వాడు టార్చర్ కి బీపీ షుగర్లు తెచ్చుకో మాకు. సంవత్సరం పాటు నువ్వేం పీకేది లేదు కానీ నీకు లోన్ శాంక్షన్ చేస్తా. జాగ్రత్త ఆకెళ్ళా. అలాగే సార్, జాగ్రత్త. అమ్మో ఇది మామూలు మనిషి కాదు. ఇంకా అగ్రిమెంట్లు ఏం రాశారో చెక్ చేయాలి. పోతుంది ఇది. ఏం చూస్తున్నావు? ఏం లేదే, ఇంకేం రాశాడు అని చెప్పి చెక్ చేస్తున్నాను. నువ్వు ఎంత చూసినా పెద్ద పీకేదే ఉండదులే గానీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, పోయి తీసుకురా. అలాగేనే. శివకాశి గారు మీ ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేద్దామన్నారు కదా? అవును. అది ఎప్పుడు కడతారా అడుగుతా. కడతాం. వాళ్ళు దిగి 2 నెలలు అవుతుంది. 6 నెలలు అయింది అనుకో, ఆ ఫస్ట్ ఫ్లోర్ లేపేస్తా. నేను కబురు పెడతానులే మేస్త్రి. నేను కబురు పెడతాను. అకేలా ఏంటవి? సామాన్లు తెస్తున్నాను. మరి సామాన్లను నీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతే సగం సరుకులు నాకు ఇవ్వాలని తెలియదా నీకు?
అగ్రిమెంట్ లో చూడు. చూపించరా చూపించరా నువ్వు. ఇదిగో పోతుంది. పట్టుకో, ఇది దాంతో కనబడదు అది. ఇదిగో అన్బిలీవబుల్. మైక్రోస్కోప్ తో చూడు దీన్ని, మైక్రోస్కోప్ తో చూడు దీన్ని. మైక్రోస్కోప్ తో చూడాలా? నిత్యావసర సరుకులు సగం సగం పంచుకొని వాడుకోవాలి. నేనేదైనా రూల్స్ ప్రకారమే పాటిస్తాను రాకేలా. నేను అసలు ఎందుకు ఇది తీసుకుంటాను చెప్పు. చెప్పు. ఇదిగో ఒక ఆయిల్ ప్యాకెట్ నీకు, ఒక ఆయిల్ ప్యాకెట్ నాకు. నేను ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తాను నాకెళ్ళా. అకేలా సరుకులు తెచ్చు, సరుకులు తెచ్చు. దరిద్రుడా, సరుకులు కూడా సగం తీసుకెళ్తున్నావు అంటే నీ టార్చర్ నేను తట్టుకోలేను రా. నీ టార్చర్ నేను తట్టుకోలేను. ఆ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. కొద్ది ఆయిల్ పెట్టవే. ఆయిల్ పెట్టు బాబు. అది కూడా పెట్టుకున్నాడే వచ్చి. నాకు కూడా పెట్టంటాడు. అకేలా ఏంటి? మీ ఆవిడ కూడా నా తల మీద ఆయిల్ పెట్టమని చెప్పు. ఆవిడ నీకు ఆయిల్ పెట్టాలరా దరిద్రుడు. నేను ఊరికేమైనా పెట్టమంటా నాకెళ్ళా. ఆ అగ్రిమెంట్ లో ఉంది కాబట్టి పెట్టమంటున్నా. ఇది కూడా అగ్రిమెంట్ లో ఉందా? కావాలంటే ఇదిగో దీంట్లో చూసుకో మైక్రోస్కోప్ తో. అయ్యో రామా. అరే చూస్తే నా చేతులు ఇలాంటి కొట్టడాలు చంపడాలు నా అగ్రిమెంట్ లో లేవు. నా అగ్రిమెంట్ లో ఉన్నాయిరా. నేను ఊరికమ్మి వెక్కినా పర్లేదురా, నిన్ను మాత్రం ఊరికే వదలనరా. చంపేయండి. ఏమండి ఏమే వెళ్ళి మార్కెట్ లో చింతపండు తీసుకురండి. నేను మార్కెట్ కి వెళ్ళటం లేదే, మటర్ చేయడానికి వెళ్తున్నాను. ఏడ్సావులే, ఓ పెద్ద చంపేటం చూసాం గానీ వెళ్ళి చింతపండు తీసుకురా వెళ్ళు. సత్తిపండు చింతపండు తెస్తాడు. మోస్ట్